హలో హాయ్ అండి అందరికీ. ఆ రోజు నేను రణపాల మొక్క చూయించాను కదా, అయితే దానికి ఆ రోజు వచ్చినవి పువ్వుల్లాగా కనిపించినాయి. సేమ్ పువ్వుల్లాగే ఉన్నాయి. ఇంకా మీరు దగ్గర నుంచి చూడండి అన్నీ. అయితే ఇప్పుడు అవి మొగ్గలు అనుకుంటా. అయితే ఆ మొగ్గల నుండి ఈ కలర్ఫుల్ పువ్వులు వచ్చినాయండి. చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకొకటి ఈ పువ్వులని కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. రణపాలకి విత్తనాలు ఉంటాయా లేదా అనేది నాకు తెలియదు. దీనికి ఏ మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. కాకపోతే ఇది పప్పులో వేసుకుని వండుకోవచ్చు అని విన్నాను. ఇప్పుడు నేను మీకు పువ్వుని తెంపి పువ్వు లోపల ఎలా ఉందో చూపిస్తానన్నమాట. ఈ పైనది కాడలాంటివి తీసేసిన తర్వాత లోపల ఒక చిన్న బుడిపెలాగా ఉంది. ఇది వచ్చేసి పువ్వు. లోపల పుప్పొడి కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు పువ్వును కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది మన గోంగూర పువ్వు లాగా ఉంది. లోపల చూసారా ఎలా ఉందో. ఇవి విత్తనాలు అనుకుంటా నాకు తెలిసి. తర్వాత విత్తనాలు అవుతాయేమో. ఇదంతా చూడడం మొదటిసారి. నాకు అంత దీని గురించి డీటెయిల్గా తెలియదు. తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నా. ఈ పువ్వు లోపల ఇలా ఉంది కదండి. దీంట్లో నుంచి 4 విత్తనాల్లాగా వచ్చినాయి. దాని లోపల ఇలా ఉంది. పువ్వులు మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి మొగ్గలు అని అనుకుని, లేకపోతే ఇది కాడ అని కూడా నేను అనుకోలేదు. అవే పువ్వులు అనుకున్నాను. వాటిని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. కానీ పువ్వులు మాత్రం ఇంకా బాగున్నాయి కలర్ఫుల్గా. అసలు డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదిగో డిజైన్ చాలా బాగుంది. 4 రేకులే ఉన్నాయి.